భారతదేశంలో ఓకేనా డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు మారు పేరుతో నిరుద్యోగం ప్రధానంగా సంబంధించింది. మారు పేరు కదమ్మా, దీన్ని మనము సో ఏమంటాం మనం ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని చెప్పేసి అంటాం. ఏం నిరుద్యోగిత? ఆ యొక్క ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో అదృశ్య నిరుద్యోగిత అని ఉంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏ నిరుద్యోగిత? అదృశ్య నిరుద్యోగిత అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. వ్యవసాయ రంగంలోనా? ఆప్షన్ ఏ వ్యవసాయ రంగంలో ఉంటుందా ఈ యొక్క ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది? గ్రామీణ ప్రాంతంలో ఉంటుందా ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది? గ్రామీణ ప్రాంతంలో ఉంటుందా? ఫ్యాక్టరీ సెక్టారా? ఆ యొక్క ఫ్యాక్టరీ ఏదైతుందో ఆ యొక్క కంపెనీలు ఏదైతుందో, ఇంకా ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీలెస్ కదా, లేదంటే పట్టణ ప్రాంతాల్లో ఉంటుందా? పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది. ఎక్కువగా అధిక శాతంగా చూసుకుంటే మెయిన్ రిలేటెడ్ టు విచ్ సెక్టార్? సో ఇక్కడ చూసుకుంటే మీకు ఆప్షన్స్ అనేది కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఇచ్చాడు. వాస్తవానికి చెప్పాలంటే ఒక్కొక్కసారి ఎగ్జామినర్ కూడా తెలియక కొన్ని ఆప్షన్స్ అనేది ఇస్తున్నట్టు కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఒకవేళ ఆప్షన్లో రంగం అనేది ఇస్తే, సెక్టార్ అనేది ఇస్తే 100% 100కి 100% వచ్చేసి అగ్రికల్చర్ సెక్టార్. ఏ సెక్టార్ అమ్మా? అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగం. ఆల్రెడీ ఇంతకుముందు మనం వ్యవసాయ రంగం అంటే ఏంది, పారిశ్రామిక రంగం అంటే ఏంది, సేవా రంగం అంటే ఏంది చెప్పుకున్నాం. అగ్రికల్చర్ సెక్టార్. ఒకవేళ రంగం అని కాకుండా ప్రాంతం అనేది అడిగితే ఆప్షన్లో, అంటే రాబోయే రోజుల్లో ఎలాగైనా అడిగే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడంటే కన్ఫ్యూజన్ ఉంది. ఒకవేళ రీజన్ ఆధారంగా అడిగితే అర్బన్ ఏరియాసా, లేకపోతే రూరల్ ఏరియాస్లా, సెమీ అర్బన్ ఏరియాస్లా, మెగా సిటీసా అని అడిగితే ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేసి మనకి రూరల్ ఏరియాస్. ఏ ఏరియాస్? ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో అధిక స్థాయిలో ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత, అదృశ్య నిరుద్యోగిత ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లోనే చాలా క్లారిటీగా చెప్పాను. అధిక శాతంలో మన భారతదేశంలో సో ఈ యొక్క డిస్గైజ్డ్ అన్ఎంప్లాయీస్ అనేవాళ్ళు అధికంగా ఉన్నారు. కుటుంబం అంతా కూడా 4-5 సభ్యులతో కూడిన కుటుంబం ఎవరైతున్నారో, 4 to 5 ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఒకే ఫామ్ ఫీల్డ్ని, అంటే ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏ సింగిల్ ఎకనామిక్ యాక్టివిటీ అంటాం. ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏ సింగిల్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఎక్కువ మోతాదులో అనేక మంది ఒకే ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడం. సో దానివల్ల ఏమవుతుంది? ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. వాళ్ళు ఎంత కష్టపడినా కానీ దానివల్ల ఉత్పత్తి అనేది సున్నాగానే ఉంటుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది లేదు. అదే మనము ఆ యొక్క కుటుంబ సభ్యుల్ని కొంతమందిని ఒక ఫ్యాక్టరీకి పంపించాం, ఇంకొకరు వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకోమని చెప్పేసి, ఇంకొకరిని వచ్చేసి పట్టణ ప్రాంతాలకు వెళ్ళి కూలీ పని చేసుకుంటే ఏమన్నా అదనపు ఆదాయం అనేది ఆ ఫ్యామిలీకి బెనిఫిట్ ఉంటుంది. కానీ సో అక్కడ వాళ్ళు మేము పని చేస్తున్నాము అనే భావనలో ఉంటారు, అనే భ్రమలో ఉంటారు. కానీ వాస్తవానికి ఆ యొక్క పనికి ఎటువంటి ఉపయోగం అనేది లేదు. సో దీన్ని మనము ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాము. చెప్పే కదా దీనిని అప్లికేటెడ్ పార్ట్ ఇక్కడ చెప్తానని ఇంతకుముందు ప్రీవియస్ బిట్లోనే ఓకేనా. సో ఆ భ్రమ నుంచి మనము వాళ్ళని తొలగించి, అందుకే కదా మనకి PMEGP లాంటి పథకాలు, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ లాంటి పథకాలు, PM ముద్ర లాంటి పథకాలు, మైక్రో ఇండస్ట్రీస్ లాంటివి సెటప్ చేయడము, ఇదిగో స్ఫూర్తి లాంటి పథకాలు, ఇలాంటివన్నీ కూడా ఎందుకు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే శ్రామికులు ఎవరైతున్నారో వాళ్ళని పట్టణ ప్రాంతాల వైపు డైవర్ట్ చేయాలి, వాళ్ళని అర్బన్ ఏరియాస్ వైపు మైగ్రేట్ చేయాలి అనేది దాని యొక్క మెయిన్ ఉద్దేశం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. లారెన్స్ కర్వ్ దేన్ని సూచిస్తుంది? లారెన్స్ కర్వ్ ఇండికేట్స్ అని చెప్పేస్తున్నాడు. షోస్ ఆర్ ఇండికేట్స్. వెరీ సింపుల్ లాంగ్వేజ్లో షోస్ అని చెప్పేస్తున్నాడు, కానీ ఇండికేట్స్. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఇండికేట్స్ ఆర్ షోస్. ఆప్షన్ ఏ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. ఆప్షన్ ఏ వచ్చేసి ఏందమ్మా? ద్రవ్యోల్బణం. ఆప్షన్స్ బి వచ్చేసి నిరుద్యోగిత. ఆప్షన్ బి వచ్చేసి నిరుద్యోగిత. అండ్ ఆప్షన్ సి వచ్చేసి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్, ఆదాయపు పంపిణీ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క ఆదాయపుకి సంబంధించిన పంపిణీ. అండ్ ఆప్షన్ డి వచ్చేసి పేదరికం. ఆప్షన్ డి వచ్చేసి దేనికి సంబంధించింది? ఆ యొక్క పేదరికం అనేది ఏదైతుందో ఆ యొక్క పేదరికానికి సంబంధించింది. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. లారెన్స్ కర్వ్ అనేది దేన్ని సూచిస్తుంది? లారెన్స్ కర్వ్ అనేది ఏదైతే ఉందో అది దేన్ని సూచిస్తుంది? దీన్నే మనం లైన్ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి అంటాం. లైన్ ఆఫ్ ఈక్వాలిటీ, సమానత్వపు రేఖ. సమానత్వపు ఆ యొక్క రేఖ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సమానత్వపు రేఖ. సో కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. ఏదైతే మనం చెప్పుకున్న ఆదాయ పంపిణీ అనొచ్చు, లేదంటే సంపద పంపిణీ అని కూడా కొన్ని బుక్కులు ఉంటుంది. సో వాస్తవంగా చెప్పాలంటే సంపద పంపిణీకి సంబంధించింది. సో దీన్నే మనం వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి అంటాం. ఏం డిస్ట్రిబ్యూషన్? వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆ యొక్క వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పడం జరుగుతుంది. 1905లో మ్యాక్స్ ఓ లారెన్స్ గారు దీన్ని రూపొందించడం జరిగింది. ఓకేనమ్మా.
సో సింపుల్గా చెప్పాలంటే దీన్ని మనం ఈజీగా ఎలిమినేషన్ పద్ధతిలో వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈ రెండు ఎందుకు కాదు? సో ఎందుకంటే ఏదైతే మనం చెప్పుకున్న ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏదైతుందో దాన్ని మనము అంటే ఆ యొక్క ద్రవ్యోల్బణం అనేది ఏదైతుందో ఆ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది ఏదైతుందో అండ్ నిరుద్యోగిత అనేది ఏదైతుందో అన్ఎంప్లాయ్మెంట్కి మధ్య ఉన్న రిలేషన్ ఏదైతుందో ఫిలిప్స్ కర్వ్ ద్వారా తెలుస్తుంది. ఏ కర్వ్ ద్వారా తెలుస్తుంది మనకి? ఫిలిప్స్ కర్వ్. ఏ కర్వ్ ద్వారా తెలుస్తుంది? ఆ యొక్క ఫిలిప్స్ కర్వ్ అనేది ఏదైతుందో ఆ యొక్క ఫిలిప్స్ వక్రరేఖ అని చెప్పేసి అంటాం. ఆ యొక్క ఫిలిప్స్ వక్రరేఖ ద్వారా మనకి తెలుస్తుంది అనే సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆబ్వియస్లీ ఇది ఎలిమినేట్ చేసేయచ్చు, ఈ రెండు కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకుంటే మనకి పేదరికం. మరి పేదరికానికి సంబంధించిన కర్వ్ ఏమైనా ఉంటుందా? ఎస్, మనకి పేదరికానికి సంబంధించిన రకాలు అనేది ఉంటాయి, పవర్టీకి సంబంధించిన టైప్స్ అనేది ఉంటాయి. లైక్ తల లెక్కింపు పద్ధతి అనేది ఏదైతుందో హెడ్ కౌంట్ రేషియో అని చెప్పేసి అంటాం. ఏం రేషియో అంటాం? హెడ్ కౌంట్ రేషియో అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ నెంబర్ 1. సో ఇది కాకుండా మనకి ఆ యొక్క పవర్టీ గ్యాప్ ఇండెక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. పేదరికపు ఆంతరపు సూచి అని చెప్పేసి పవర్టీ గ్యాప్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఇది కాకుండా మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇలా మనకి పేదరికానికి సంబంధించిందంతా కూడా చూసుకుంటే ఓకే, మెజర్మెంట్స్కి సంబంధించి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇది కాకుండా మనకి సేన్ ఇండెక్స్ అని చెప్పేసి ఆర్ పవర్టీ ఇండెక్స్ అని చెప్పేసి రకరకాలుగా మనం మెజర్ చేయొచ్చు. సో ఫైనలీ జనరల్గా ఆదాయ పంపిణీ అనేది ఏదైతుందో ఆ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతుందో దానికి సంబంధించిందే ఈ యొక్క లారెన్స్కి సంబంధించిన కర్వ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఇక్కడ చూసుకుంటే లైన్ ఆఫ్ ఈక్వాలిటీ అంటాం, సమానత్వపు రేఖ. ఇక్కడ పేదవాళ్ళు అంటే ఎవరైతే 25% పాపులేషన్, 25 కాదు, సపోజ్ ఒక 10% సంబంధించిన జనాభా అనేది వాళ్ళకున్న ఆదాయం ఎంత? 10% ఇన్కమ్ అనేది ఉంది. సపోజ్ నెక్స్ట్ గ్రూప్ ఏదైతే ఉందో, సెక్షన్ ఏదైతే ఉందో 20% ఆఫ్ ది పాపులేషన్ ఏదైతుందో 20% వచ్చేసి సంపద అనేది వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 30% ఆఫ్ ది పాపులేషన్ ఏదైతే ఉందో 30% వెల్త్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 40% ఆఫ్ ది పాపులేషన్ ఏదైతే ఉందో 40% ఆఫ్ ది వెల్త్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి లైన్ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి అంటాం. సార్ దీన్ని లైన్ ఆఫ్ ఈక్వాలిటీ అని ఎందుకు అంటాం? ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 10/10 ఎంత వస్తుంది? 1. ఓకేనా? అండ్ 20/20 ఎంత వస్తుంది? 1. 30/30 ఎంత వస్తుంది? 1. 40/40 ఎంత వస్తుంది? 1. అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా చూసుకుంటే ₹1 సమాన పంపిణీ అనేది ఆ యొక్క వెల్త్ అనేది ఓకేనా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనే దాన్ని ఈ యొక్క లైన్ ఆఫ్ ఈక్వాలిటీ కర్వ్ అని చెప్పేసి అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఎక్స్ యాక్సిస్లో మనకి పాపులేషన్ జనాభా అనేది ఉంటుంది. ఏముంటుంది? ఆ యొక్క జనాభా అనేది ఉంటుంది. ఆ యొక్క వై యాక్సిస్లో చూసుకుంటే మనకి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది, సంపద పంపిణీ అనేది, ఆ యొక్క ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆదాయ పంపిణీ అని చెప్పేసి అనొచ్చు, లేదంటే సంపద పంపిణీ అని చెప్పేసి మనం అనొచ్చు. సో క్లారిటీ వచ్చిందా? సో దీనికి సంబంధించిన ఆ టైప్స్ ఆఫ్ కర్వ్స్ ఏదైతుందో ఖచ్చితంగా మనకి రెగ్యులర్ సెషన్స్లో మీకు ఉండడం జరుగుతుంది. సో కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? డాష్ ఈజ్ ద అన్ఎంప్లాయ్మెంట్ విచ్ exists in any economy due to people being in the process of moving from one job to another job. చూసారు కదా? సో డాష్ అనేది నిరుద్యోగం అంటున్నాడు. ఇది ఏదైనా ఆర్థిక వ్యవస్థలో వ్యక్తులు ఆర్ ఎవరైతే ఉద్యోగులు ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి మారుతున్న ప్రక్రియలో ఉండడం వల్ల ఉనికిలో ఉంటుంది. ఇందాక మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఆన్సర్ ఏందమ్మా? ఎస్, ఆన్సర్ వచ్చేసి ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ఏదైతుందో, ఏ నిరుద్యోగిత? ఆ యొక్క ప్రచ్ఛన్న నిరుద్యోగిత. సో కాలిక నిరుద్యోగితనా? కాదు. సైక్లిక చక్రీయ నిరుద్యోగితనా? కాదు. చక్రీయ నిరుద్యోగిత గురించి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, అక్కడ డిస్కస్ చేస్తాను. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎస్. స్ట్రక్చరల్ ఓకేనా? ఆ యొక్క నిర్మాణాత్మక నిరుద్యోగిత అంటే నిర్మాణాత్మక నిరుద్యోగిత కూడా కాదు. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ బిట్లో మనము దీని కాన్సెప్ట్ చదువుకున్నాం కాబట్టి కొంచెం దాని గురించి చదువుకున్నాం. ఎస్, పేదరికానికి సంబంధించిన రాష్ట్రాలు. బీమారులో ఎం ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఎం ఇన్ బీమారు స్టాండ్స్ ఫర్ విచ్ స్టేట్? కొంచెం కన్ఫ్యూజ్డ్ క్వశ్చనే, బట్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. మన భారతదేశంలో సో కొంచెం హింట్ అనేది ఇస్తున్నాను సో దట్ మీరు ఈజీగా దాన్ని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించండి. అధిక జనాభాతో కూడిన ఏ రాష్ట్రాలు? అధిక జనాభాతో కూడిన రాష్ట్రాలు ఏదైతుందో అండ్ అల్ప ఆదాయానికి సంబంధించిన రాష్ట్రాలు. అల్ప ఆదాయం అనేది ఏదైతుందో, సో హై పాపులేషన్ ఏదైతుందో
హై పాపులేషన్ అట్ ద సేమ్ టైం లో ఇన్కమ్. ఓకేనా, లో ఇన్కమ్ స్టేట్స్ అనేది ఏదైతుందో అవన్నీ కూడా మనకి బీమారు కిందికి వస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో బి అనేది ఏదైతుందో బి అనేది బీహార్ అనేది వస్తుందమ్మా. సో ఎం అనేది మధ్యప్రదేశ్, ఏమంటే మధ్యప్రదేశ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో తర్వాత వచ్చేసి రాజస్థాన్, తర్వాత వచ్చేసి ఏంటి రాజస్థాన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఫైనలీ ఉత్తరప్రదేశ్, ఇవి అంటే ఏందమ్మా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అనేది అధిక పేదరికంతోని ఓకేనా వాళ్ళు అలమటిస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. హై పవర్టీ ఇన్సిడెన్స్ అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్స్ ఎ డైరెక్ట్ ఫ్యాక్చువల్ బిట్స్, చాలా సందర్భాల్లో రిపీటెడ్ బిట్గా ఉంది, కొంచెం చూసుకోండి.